హలో అండి, నమస్తే అందరికీ. సో ఇవాల్టి నా వీడియో ఏంటంటే, రీసెంట్గా మా పెద్దమ్మ కొడుకైన కృష్ణకుమార్ అన్నయ్య అని మహబూబ్ నగర్లో ఇల్లు కొన్నారు. ఆ ఇంటి హౌస్ వార్మింగ్ సెరమనీకి నేను ఒకరోజు ముందుగానే వెళ్ళాను. తను హౌస్ వార్మింగ్ సెరమనీ 2 డేస్ చేశారు. అంటే మొదటి రోజు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా హోమం, నవగ్రహ పూజలు, వాస్తు పూజ అన్నీ కూడా జరిపించడం జరిగింది. ఇక ముందు రోజే మేమైతే వెళ్ళాము. ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇందాక రథం చూపించాం కదా, అది వచ్చేసి సిట్ అవుట్. ఇక ఇదేమో హాల్ అండి. ఎంతో బాగా సెలెక్షన్స్ అనేవి చాలా బాగుంటుంది. అన్నయ్య టేస్ట్ బాగుంటుంది. చూడండి, గ్రానైట్ కానీ అన్నీ చూడండి. హాల్కి 2 డోర్స్ ఉన్నాయి కదా, ఈ 2 డోర్స్లో 2 బెడ్రూమ్స్. ఇక ఇది చూడండి, తన సెలెక్షన్తో ఇవన్నీ ముందుగానే అన్నీ సమకూర్చుకున్నాడు అన్నయ్య. ఇక ఇది కూడా ఒక బెడ్రూమ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెమ్మలు ఉన్నాయి కదండి, పెద్ద పెద్ద చెమ్మలు, చాలా వెయిట్గా ఉన్నాయి. అవి 50,000 పడ్డాయట. ఈ చెమ్మలని తను టెంపుల్స్కి డొనేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ కూడా రాముల వారి విగ్రహాలు, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుల స్వామి విగ్రహాలని హనుమాన్ టెంపుల్కి డొనేట్ చేశారు. ఇక ఈసారి ఈ చెమ్మలని డొనేట్ చేస్తున్నారు. ఇక ఆ రూమ్లో నుంచి మళ్ళీ హాల్లోకి రాగానే ఇది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ని చూడండి ఎంత అందంగా పెట్టుకున్నారో. ఒకే రోజులో ఇంట్లోకి రాగానే అవన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నారు. ఇక అక్కడ రూమ్లో ఇంకొక బెడ్రూమ్ అది. మళ్ళీ హాల్లోకి వస్తే చూడండి, ఇక్కడ షెల్ఫ్లో నాకు ఎంతగానో నచ్చిన విగ్రహం అండి ఇది, వెంకటేశ్వర స్వామి విగ్రహం. అసలు నాకనే కాదండి, గెస్ట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విగ్రహం చాలా బాగుంది, ఎక్కడ తీసుకొచ్చారు అని అందరూ అడగడం జరిగింది. ఇక నవగ్రహ పూజ తర్వాత హాల్లో నుంచి ఇంకొక డోర్ అయితే ఇక్కడ కిచెన్కి పక్కన ఈశాన్య మూలన దేవుడి గది. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి. సో ఇంకా తనకి ఇష్టదైవం కూడా. సో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేద్దామని అనుకున్నారు. అయితే ఈ వీడియో కూడా నేను నెక్స్ట్ డే తీస్తున్నాను. వ్రతం చేసిన రోజు కంటే నెక్స్ట్ డే శ్రీనివాస కళ్యాణం జరిగే రోజున తీసిన ఈ వీడియో ఇది. అయితే ఈ శ్రీనివాస కళ్యాణం కొరకు మేము చేసిన ప్రసాదాలు దద్దోజనం, ఇంకా రవ్వ కేసరి చేసాము, ఇక పులిహోర కూడా చేసాము. ఇవన్నీ కూడా ఇవాల్టి ఈ శ్రీనివాస కళ్యాణం కోసము. చూడండి, ఈ పూల స్టాండ్ ఇవన్నీ కూడా అన్నయ్య వాళ్ళ సెలెక్షన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇక అటు కిచెన్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోర్షన్ పక్కకే ఇంకో పోర్షన్ ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా ముందర స్పేస్. ఆ నెక్స్ట్ పోర్షన్ కూడా డబుల్ బెడ్రూమే అండి. ఇక ఇక్కడ ఇవాళ శ్రీనివాస కళ్యాణం కదా అని చెప్పేసి అయ్యవార్లు ఇంకా రెడీ చేస్తున్నారు. ఫైనల్లీ అలంకరణ చేసిన తర్వాత ఎంతో అందంగా ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి కదా. ఇక పూజ అనేది స్టార్ట్ అయింది. ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ప్రణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమదహాన్ గోత్రోద్భవ. అయితే ఇంకా బయట ప్లేస్లోనే ఇలా స్టేజ్ అరేంజ్ చేసి ఈ రకంగా పూజకి మొత్తం కూడా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆ డెకరేషన్ వెనకాల కూడా ఇంకా ఒక 2 రూమ్స్ ఉంటాయి. అన్నయ్య ప్లేస్ ఎలా ఉందంటే 2 సైడ్స్ రోడ్ అన్నట్టు, కార్నర్ బిట్ కాబట్టి తనకి ఇక్కడ ఒక షాపు ప్లస్ ఒక రూమ్ కూడా వచ్చింది ఆ డెకరేషన్ వెనక సైడు. ఇటువైపు ఏమో మొత్తం కూడా ఇల్లు ఉంది. ఈ రకంగా ఇక పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎంత బాగా చదివారంటే అయ్యవార్లు కథ కూడా చాలా బాగా చెప్పారు. కథ వింటుంటే మాకు మాత్రం ఒళ్ళు పులకరించిపోయింది. మనం చేసినటువంటి సకల బాయ అని చెప్పి అక్కడ అబ్బాయి లోపల లక్ష్మీనారాయణను ఆవాహనం చేసి అక్కడ అబ్బాయి కాలు కడుగుతాం. కానీ ఇక్కడ నేరుగా ఆ భగవంతుని ఆవాహనం చేసి ఆ భగవంతుని యొక్క కాలనే మనం కడుగుతూ ఉన్నాము. అంటే మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ. మొదటగా స్వామివారి పాదాలని కడిగించి తర్వాత పూలతో అలంకరణ చేయించారు. ఆ పాదాలకి, శ్రీవారి పాదాలకి అలంకరణ కూడా చేయించారు. పైన నీళ్ళు చిలకరియండి, పసుపు కుంకుమ వేయండి యజ్ఞోపవీతం పైన. యజ్ఞోపవీతం పూజ కూడా చేయించి అయ్యవారికి యజ్ఞోపవీతాన్ని వేయించారు.
ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. ఒకసారి అందరికి కూడా చూపించండి. అందరూ కూడా ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని అందరూ కూడా దర్శించుకోవాలి. స్వామివారికి యజ్ఞోపవీత ధారణం జరుగుతుంది. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేర్యస్తహజం పురస్తాద్ యజ్ఞోపవీతధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలసిద్ధిరస్తు. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఇక యజ్ఞోపవీత ధారణ తర్వాత ఇక అమ్మవార్లకి ఇద్దరికి ఇంకా అయ్యవారికి ముగ్గురికి కలిపి జీలకర్ర బెల్లం ధారణ. అలా అయ్యవారికి అమ్మవార్లకి కూడా జీలకర్ర బెల్లం తలపై పెట్టించారు. అసలు ఈ వివాహం అంటే అసలు నిజంగా కళ్యాణం చూస్తుంటే ఆ స్వయంగా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవిలతో భూలోకానికి వచ్చారేమో అన్నంతగా అనిపించింది నాకు. నాతో పాటు వచ్చిన గెస్ట్లు అందరికి కూడా అలాగే అనిపించింది. నిజంగా అసలు ఎవ్వరు కూడా ఇంత బాగా చేయలేదని అనిపించిందండి మాకైతే. అంత బాగా శ్రీనివాస కళ్యాణం జరిపించారు మా అన్నయ్య గారు. లక్ష్మీర్యస్య పరిగ్రహ కమలభూ సునరగరుత్మాన్ రతః పౌత్రశ్చంద్ర విభూషణ సురగురు శేషశ్చ దయ్యాసనః బ్రహ్మాండం వరమందిరం సురగణాః యస్య ప్రభో సేవకాః. అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరం కూడా ఒక్కసారి కూడా ఆ కుర్చీపై నుంచి కదలలేదండి. ఆ పూజ మొత్తం ఒక సుమారుగా 2.5 గంటలు పట్టింది. అలాగే కూర్చుండిపోయాము. ఇక అలా అయ్యవారి యొక్క కళ్యాణం జరిపిస్తూనే ఆ స్వామివారి యొక్క కథ చెప్పారండి. అసలు ఆ కథ వింటుంటే ఎటువంటి వారైనా కూడా ఇకపై ఎటువంటి తప్పు చేయకూడదు అనే భావన అనేది ఆ టైంలో మాత్రం మనకు అనిపిస్తూ ఉందండి. ఇలా జీలకర్ర బెల్లం తలపై పెట్టించిన తర్వాత ఇంకా పువ్వులతో అర్చన చేయించారు. పువ్వుల అర్చన తర్వాత కుంకుమతో కూడా అర్చన చేయించారు. అసలు ఆ పూజ చెప్తున్నాం కదండి, 2.5 గంటలు, ఒక 3 గంటలు పట్టింది. తర్వాత హారతి అంతా ఇచ్చేపాటికి ఆ 3 గంటలు అయితే అసలు కదలకుండా కూర్చుండిపోయాము. అలాగే చాలా చాలా కృతజ్ఞులం అయిపోయాము. మేమైతే ధన్యులం అయిపోయాము అనిపించింది. ఇక జీలకర్ర బెల్లం ధారణ తర్వాత తాళి కట్టుట, మాంగళ్య ధారణ. ఇంకా మాంగళ్య ధారణ కూడా చూడండి, ప్రతి ఒక్కళ్ళతో ఈ రకంగా మొక్కిపించి మాంగళ్య ధారణ చేయించడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క మాంగళ్యాన్ని అందరూ కూడా దర్శించుకోవాలి. లక్ష్మీరమణ గోవింద. అలా ఇక మాంగళ్య ధారణ జరిగిపోయింది. శ్రీదేవి భూదేవికి ఇద్దరికి కూడా మాంగళ్య ధారణ తర్వాత ఇక అందరూ కలిసి అమ్మవారి ఇద్దరికి కూడా ఒడిబియ్యాలు పోయడం జరిగింది. సుమారుగా 10 మంది ఉండాలి అన్నారు అయ్యగారు. చూడండి ఎంత అదృష్టం కావాలి కదండి ఆ ఒడిబియ్యం పోయడం అనేది. 5 మంది 10 మంది ముత్తైదులు 2 పళ్ళాల్లో ఒడిబియ్యం కలిపేసి ఆ 10 మంది కూడా ఇద్దరు అమ్మవార్లకి ఈ రకంగా ఒడిబియ్యం కలిపి పోసి మన కోరికలను అయితే మొక్కుకున్నాము. మా అన్నయ్య వర్క్ చేసే స్కూల్లో కూడా టీచర్స్ కూడా వచ్చారు. చూడండి వీళ్ళందరూ కూడా టీచర్సే. ఒక 10 మంది ముత్తైదువులు ఇలా అమ్మవార్లకు ఒడిబియ్యం పోయడం అనేది ఎంత ఇది కదా. తర్వాత మహాహారతి కూడా ఇచ్చారండి. తర్వాత చూడండి
ఈ కళ్యాణం చూడ్డానికి నాకైతే 2 కళ్ళు కూడా సరిపోలేదండి. అంత అసలు ఆకలి వేయలేదు, మాకు దాహం వేయలేదు. 3 గంటలు అలాగే కూర్చొని చూసామంటే ఇక చెప్పండి ఎంత ఇదయ్యుండొచ్చు, అదృష్టం అయ్యుండొచ్చు కదా! ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని అనిపించింది మా అందరికీ. ఇక తర్వాత స్వామివారికి నైవేద్యాలు అన్నీ సమర్పించుకొని ఇలా పూజనైతే కంప్లీట్ చేసాము. పూజ తర్వాత లంచ్ చేసుకున్నాము. సో హోప్ మీ అందరికి కూడా వీడియో నచ్చుంటుంది. ఇంత వీడియో చూసారంటే ఏదో ఒక పార్ట్ నచ్చుంటుంది కదా! కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.